ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్ల కోటా అయితే రిలీజ్ అయిందండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పటి వరకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్ల కోటా అనేది పూర్తయింది. ఇప్పుడు మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లు మరియు ఇతర టికెట్ల కోటా అనేది టీటీడీ రిలీజ్ చేస్తోంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఆర్జిత సేవ టికెట్లైన లక్కీ డిప్పుకి సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్లను పొందడానికి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో పేర్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ పేర్లను నమోదు చేసుకునేటప్పుడు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి భక్తులు ఎవరైతే ఈ పేర్లను నమోదు చేసుకుంటారో ఆ లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అమౌంట్ చెల్లించి టికెట్లను పొందవచ్చు. అదేవిధంగా మార్చి నెల కోట ఆర్జిత సేవ టికెట్లైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఆర్జిత సేవ టికెట్లు వర్చువల్గా బుక్ చేసుకోవాలనుకునే స్వామివారి భక్తులు మార్చి నెల కోట, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వర్చువల్ టికెట్లను డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా అంగప్రదక్షిణం టోకెన్ల మార్చి నెల కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ వసతి దర్శనం మార్చి నెల కోట డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోట మార్చి నెలకు సంబంధించి డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లైన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మార్చి నెల కోట డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల మరియు తిరుపతిలో అకామిడేషన్ పొందాలి అనుకునే స్వామివారి భక్తులకు మార్చి నెల కోట డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇప్పుడు విడుదల చేయబోయే ఆర్జిత సేవ టికెట్లైన లక్కీ డిప్, వీటిని మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా అంటారు. ఈ మొదటి గడప దర్శనం టికెట్లు, వర్చువల్ సేవా టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ దర్శనం టికెట్లు, వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన దర్శన టికెట్లు, తిరుమల తిరుపతి అకామిడేషన్, అదేవిధంగా అంగ ప్రదర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకునే స్వామివారి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్లో మీ మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఆయా టికెట్లకు సంబంధించిన కోటాను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించబోతోంది. భక్తులు క్యూ లైన్లో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉండేందుకు టైం స్లాట్ టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. ఆన్లైన్ దర్శన టికెట్ల వివరాలైతే 2,25,300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నవంబర్ 10వ తేదీన టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 2,000 టికెట్ల చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను కూడా నవంబర్ 10న విడుదల చేసింది. ఆఫ్లైన్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోరుకునే భక్తులు తిరుపతిలో డిసెంబర్ 22వ తేదీ నుండి వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ స్లాటెడ్ సర్వదర్శనం అంటే ఎస్ఎస్టీ టికెట్లు ఫ్రీగా జారీ చేసే ప్రదేశాలైతే ఈ విధంగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి ఫ్రీ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లు 9 కౌంటర్లలో ఇవ్వనున్నారు. 1 శ్రీనివాసం కాంప్లెక్స్ మెయిన్ బస్టాండ్కి ఎదురుగా ఉంటుంది. 2 విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. 3 గోవిందరాజస్వామి సత్రాలు రైల్వే స్టేషన్కి వెనుక వైపు ఉంటాయి. 4 భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఉంటుంది. 5 ఇందిరా మైదానం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉంటుంది. 6 జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 7 రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగిపట్టేడ. 8 ఎంఆర్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల. 9 రామచంద్ర పుష్కరిణి సమీపంలో తిరుపతిలో ఈ ఫ్రీ ఎస్ఎస్టీ టికెట్లు జారీ చేస్తారు. ఇప్పుడు చెప్పిన ఈ 9 సర్వదర్శనం కౌంటర్లలో డిసెంబర్ 22 నుండి మొత్తంగా 4,23,500 టికెట్లు పూర్తయ్యే వరకు ఫ్రీ ఎస్ఎస్టీ టికెట్లు టీటీడీ జారీ చేస్తుంది.
ఇక ఇంకొక అప్డేట్ ఏమిటంటే దర్శన టికెట్లు గల భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శనానికి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టీటీడీ కోరడమైనది. ఇక శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 22 నుండి 24 వరకు, డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయడమైనది. ఈ సేవలను వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి నాడు ఉదయం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. నాద నీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది. అదే రోజు గీతా జయంతి రావడంతో భగవద్గీతను కూడా అఖండ పారాయణంగా నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన వీడియోలను చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. మా వీడియోలను మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.